నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఖైదీ పరారయ్యాడు. సురేష్ అనే వ్యక్తి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఓపెన్ జైల్లో వ్యవసాయ పనులు చేస్తున్న ఖైదీ సురేష్ నిన్న సాయంత్రం ఓపెన్ జైలు నుంచి పరారైనట్టుగా పోలీసులు తెలిపారు. 2 రోజుల క్రితం కుటుంబ సభ్యులు చూసేందుకు రావడంతో వారిని చూసి ఎమోషనల్ కు గురయ్యాడు. గురయ్యి ఆ తర్వాత పరారైనట్టుగా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సత్ప్రవర్తనపై త్వరలోనే రిలీజ్ కావాల్సి ఉందని, ఇంతలోనే సురేష్ పరారయ్యారని పోలీసులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుంచి ఖైదీ పరారయ్యాడు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సురేంద్ర అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? ఖైదీ కోసం గాలింపు చర్యలు స్టార్ట్ చేశారా? అసలు అప్డేట్స్ ఏంటి? నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఒక ఖైదీ పరారయ్యారు. అయితే ఈ ఖైదీ కూడా గత 3 సంవత్సరాల నుంచి ఒక మర్డర్ కేసులో కూడా జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఇండ్ల సురేష్. ఈ యొక్క ఇండ్ల సురేష్ కూడా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం గాంధీ గిరిజన సంఘం ప్రాంతానికి చెందినటువంటి సురేష్. అయితే ఈ యొక్క సురేష్ 14 ఏళ్ల జైలు శిక్ష ఉన్నటువంటి జీవిత ఖైదీ ఉన్నటువంటి నేపథ్యంలో 3 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 3 ఏళ్లు పూర్తయిన తర్వాత అతన్ని సత్ప్రవర్తన కింద గుర్తించడం కూడా జరిగింది. సత్ప్రవర్తన కింద మరో కొద్ది రోజుల్లోనే యొక్క రిలీజ్ కూడా అవుతాడని కూడా ఇప్పటికే మనకు అక్కడి నుంచి సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అతన్ని ఓపెన్ జైల్లో వ్యవసాయ పనులు చేస్తున్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో కూడా ప్రతిరోజు ఉంటారు. అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వ్యవసాయ క్షేత్రం నుంచి నిన్న సాయంత్రం పరారైనట్టుగా కూడా ఇప్పటికే మనకి సమాచారం తెలుస్తుంది. అయితే 2 రోజుల క్రితం కుటుంబ సభ్యులు కూడా జైలుకి రావడం జరిగింది. వచ్చినటువంటి నేపథ్యంలో వారితో గడిపినటువంటి క్షణంలో ఎమోషన్ కూడా వీలైనట్లుగా ఎమోషనల్ గా ఉన్నట్లుగా కూడా ఇటు మనకి సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళు కుటుంబ సభ్యులు వెళ్ళి కలిసిన తర్వాత నిన్న సాయంత్రం ఒకసారిగా వ్యవసాయ క్షేత్రం ఓపెన్ జైలు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి సురేష్ ఒకసారిగా మాయం అవడం జరిగింది. మాయమైన తర్వాత అక్కడ జైలు ఖైదీని లెక్కేసుకునేటువంటి క్రమంలో సురేష్ రాలేదు ఏంటని చెప్పి వీరు పరిశీలించినటువంటి క్రమంలో అప్పుడు ఈ సురేష్ పారిపోయాడని కూడా ఇటు జైలు అధికారులు గుర్తించడం జరిగింది. వెంటనే పలు పోలీస్ స్టేషన్లో కూడా ఇటు జైలు నుంచి పలానా ఇండ్ల సురేష్ అనే వ్యక్తి పరారయ్యారు. ఆ దానిపైన కూడా పోలీస్ స్టేషన్ లో కూడా ఇటు జైలు అధికారులు కేసు నమోదం జరిగింది. అయితే ఈ యొక్క అన్ని పోలీస్ స్టేషన్ కూడా సమాచారం ఇవ్వడంతో ఈ యొక్క పోలీసులు ఇటు జిల్లా జైలు అధికారులు కూడా ఈ యొక్క ఇండ్ల సురేష్ కోసం ఆచూకీ కోసం కూడా వెతుకుతా ఉన్నారు. మరోపక్క ఇండ్ల సురేష్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆ ప్రాంతంలో ఇప్పుడు గాంధీ గిరిజన సంఘంలో కూడా ఊర్లో లేనట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ యొక్క ఇండ్ల సురేష్ ను పట్టుకునేందుకు ఇప్పటికే పోలీసులు వెతుకుతున్నారని చెప్పి కూడా జిల్లా అధికారులు జైలు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సత్తా. Right, thank you, Surendra.